మేడం ఒకసారి చూడండి అన్న ఒకసారి అన్న నమస్తే తలంచి ఆలయ నియోజకవర్గానికి ఒక వన్నె తెచ్చినటువంటి కీర్తిశేషులు మత్స్య చంద్రమోహన్ గారి 56వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన అడుగుజాల్లో నడవడానికి మనందరం కూడా ఆలయను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన మార్కెట్ కమిటీగా చైర్మన్ ఉన్నప్పుడు ఆయన వెన్నట్టు నడిచిన అనుభవాలు నాకు ఇంకా కూడా గుర్తొస్తున్నాయి. ఆయన నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలు సాధించి ఏదైతే సొంత కుటుంబం కంటే ఎక్కువ ప్రజలైన కుటుంబంగా బతికినటువంటి వ్యక్తి ఇలా ఇక్కడ భౌతికంగా లేకపోయినా కానీ అందరి మనసులో అందరి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి మనసున్న మంచి కీర్తిశేషులు చంద్రమౌళి గారు గారి ఆశయాలను అందరం సాధిస్తామని తెలియజేస్తూ, నిజంగా కూడా ఆ రోజు నేను ఆయనతో ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కూడా ప్రజల నుంచే ప్రజల కోసం రైతుల కోసం ఎక్కువ తప్పించి చాలా మీటింగ్లకు నన్ను కూడా ఆహ్వానించేవాడు. ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాలను సాధిద్దామని తెలియజేస్తూ ఆయన ఆశయం కోసం అందరం కూడా పరితపించి ఆలయకు మచ్చలేని నాయకుడిగా, ఆయన కుటుంబం మత్స్య చంద్రమౌళి మచ్చలేని నాయకుడిగా స్వార్థం లేని నిస్వార్థమైన మనిషిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ మహనీయునికి నిజంగా కూడా ఇలా జయంతి సందర్భంగా రావడం, పూలమాలేయడం సంతోషంగా. ఎందుకంటే అలాంటి మహనీయులను మనం గుర్తు చేసుకున్నప్పుడే మన బాధ్యతలు ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యతలు గుర్తుంటాయి. కాబట్టి అలాంటి మహనీయులకు వర్ధంతి కానీ జయంతి కానీ అందరం హాజరై ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు పోదామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు ధన్యవాదాలు.